కొన్నిసార్లు మన లైఫ్లో కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. ఆ వెళ్ళిపోవడం అనేది మనం చేసింది కాదండి, దేవుడు చేస్తున్నాడు అది. ఆ వెళ్ళిపోతున్న వాళ్ళని మనం పట్టుకోకూడదు. ఎందుకంటే దేవుడు ఏదైనా సరే కారణంగా చేస్తాడు. మనకి బాధ ఉండొచ్చు, వాళ్ళకి బాధ ఉండొచ్చు, కానీ వెళ్ళిపోతున్న వాళ్ళని మనం పట్టుకొని ఆ బాధని, వెళ్ళిపోతున్న బాధని మనం పంచుకోవడం కన్నా వదలట్లేదనే బాధ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, మనకి ఎక్కువ ఉంటుంది. దేవుడు తప్పిస్తున్నాడంటే మనం మంచిగా అనుకోండి, డెఫినెట్గా అందరికీ అని కొంతమందికి బాధ ఉంటుంది, కాదనట్లేదు. కానీ ఏం చేస్తాం, దాని వాళ్ళు పోతే మనం ఇంకేదైనా వాళ్ళకి మంచిసారి వచ్చి మనం వదిలేసి వెళ్ళిపోవచ్చు. ప్రకృతి పరంగాను దేవుడి పరంగాను అది సహజంగా జరుగుతున్నాయి. కొన్నిసార్లు మనకి లైఫ్లో మీకు అనుభవం ఉంటుంది డెఫినెట్గా. మన అనుకున్న వ్యక్తులు మనకి దూరం అవుతుంటే అది కొంచెం బాధగానే ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. కానీ ఆ దూరం ఆయన మనం క్రియేట్ చేసింది కాదు, కాలం క్రియేట్ చేసింది. ఎలా దగ్గరయ్యారో మనకు తెలియదు కదా, మనం దగ్గరయ్యాం కదా, కాలం తగ్గట్టుగా దగ్గరయ్యారు వాళ్ళకి. సో కాలం వాళ్ళకి తీసుకెళ్ళిపోతుంది. అందరూ మన జీవితంలో అలాగ ఉంటారండి, కొందరు వెళ్ళిపోతూ ఉంటారు, వెళ్ళలేమండి. వాళ్ళు బాగుపడండి పోనీ అట్లీస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.